ఈ సంఘటన సుమారు 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామమైన వూల్పిట్లో జరిగింది. ఆ రోజు గ్రామంలో సాధారణంగా రైతులు తమ పనులు చేసుకుంటున్నారు. అచాత్తుగా గ్రామం బయట ఉన్న ఒక గుంత దగ్గర 2 చిన్నపిల్లలు కనిపించారు. గ్రామస్తులు వారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ 2 పిల్లల చర్మం పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంది. అది సాధారణంగా మనుషుల చర్మంలా కనిపించలేదు. వారి బట్టలు కూడా చాలా వింతగా ఉన్నాయి. గ్రామంలో ఎవ్వరూ ఇంతకుముందు అలాంటి బట్టలు చూడలేదు. గ్రామస్తులు వారితో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. కాని ఆశ్చర్యకరంగా వాళ్లు మాట్లాడుతున్న భాష ఎవ్వరికీ అర్థం కాలేదు. అది పూర్తిగా తెలియని భాషలా అనిపించింది. గ్రామస్తులు ఆ పిల్లలను గ్రామానికి తీసుకెళ్లి వారికి ఆహారమిచ్చారు. కాని వారిచ్చిన అన్నం, రొట్టె, పండ్లు ఏవీ వారు తినలేదు. కొన్ని రోజులు వారు ఏమీ తినకుండా ఉండిపోయారు. ఒకరోజు వారొక వింతదిశయం గమనించారు. పిల్లలకు పచ్చి బీన్స్ కనిపించాయి. అవి చూసిన వెంటనే పిల్లలు చాలా ఆనందంగా వాటిని తినడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత పిల్లలు క్రమంగా గ్రామంలో జీవించడం నేర్చుకున్నారు. కాని కొంతకాలం తర్వాత అబ్బాయి అనారోగ్యంతో చనిపోయాడు. ఆ అమ్మాయి మాత్రం బ్రతికింది. కొంతకాలం తర్వాత ఆమెకు ఇంగ్లీష్ భాష కొంచెం అర్థం కావడం మొదలైంది. అప్పుడు గ్రామస్తులు ఆమెను ఒక ప్రశ్న అడిగారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె చెప్పింది తాము వచ్చిన ప్రదేశం పేరు సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అని. ఆమె చెప్పిన ప్రకారం ఆ ప్రదేశంలో అన్నీ ఆకుపచ్చ వెలుతుర్లో ఉండేవి. అక్కడ సూర్యుడు కూడా మన ప్రపంచంలా ప్రకాశంగా ఉండేవాడు కాదు. ఒకరోజు వారు తమ గొర్రెలను చూసుకుంటూ ఉండగా ఒక పెద్ద గుహలోకి వెళ్లారు. ఆ గుహలో కొంత దూరం నడిచిన తర్వాత ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత వారు బయటకు వచ్చేసరికి తాము పూర్తిగా తెలియని ప్రదేశంలో ఉన్నారని తెలిసింది. అదే వూల్పిట్ గ్రామం. ఇది విన్న తర్వాత గ్రామస్తులు చాలా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన గురించి ఇప్పటికీ చాలా సిద్ధాంతాలున్నాయి. కొంతమంది ఇదొక అనారోగ్యం వల్ల చర్మం ఆకుపచ్చగా మారి ఉండొచ్చని అంటారు. మరికొందరు అది వేరే దేశం నుంచి వచ్చిన పిల్లలై ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇంకొందరైతే ఇది మరొక ప్రపంచం నుంచి వచ్చిన పిల్లలు కావచ్చని కూడా అనుమానిస్తున్నారు. కాని నిజంగా ఏమి జరిగిందో ఇప్పటికీ పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం మిస్టరీగానే ఉంది.